ఈ వీడియోలో మనం మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండియన్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మూవీస్ రిలీజ్ చేశాక ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో బడ్జెట్కి ప్రాఫిట్ డబుల్ ఆర్ ట్రిపుల్ వచ్చిన మూవీస్ని తీసుకున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1 మహావతార్ నరసింహ. 2025లో ఇండియన్ సినిమాని షేక్ చేసిన డివోషనల్ యానిమేటెడ్ ఫిలిం. యానిమేటెడ్ ఫిలిమ్స్ అంటే మనం అందరం మోస్ట్లీ చిన్నపిల్లల కోసమే అనుకుంటాం, కానీ ఈ సినిమా దాన్ని బ్రేక్ చేసి యానిమేటెడ్ ఫిలిం నాట్ ఓన్లీ చైల్డ్ అని ప్రూవ్ చేసింది. ఈ మూవీ స్టోరీ విష్ణుదేవుడి యొక్క నరసింహ అవతారం పైన బేస్ అయి ఉంటుంది. మైథాలజీని పవర్ఫుల్ విజువల్స్తో క్రియేట్ చేశారు. సినిమాలో యానిమేషన్ క్వాలిటీ ఇండియన్ మూవీస్కి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్లో డీటెయిలింగ్, కలర్ టోన్, లైటింగ్ డివైన్ ఫీలింగ్స్ని ఇచ్చాయి. నరసింహస్వామి అవతారం అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్సెస్లో విజువల్స్ అయితే ప్రతి ఒక్కరికి గూజ్బంప్స్ తెప్పించాయి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. 15 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 250 కోట్లు కలెక్ట్ చేసి బెస్ట్ యానిమేషన్ ఇండియన్ ఫిలింగా నిలిచింది. నెంబర్ 2 లోకా చాప్టర్ 1. లోకా మలయాళంలో ఇంకో సూపర్ న్యాచురల్ మూవీ అనే చెప్పాలి. ఈ మూవీతో సూపర్ హీరో మూవీస్లలో ఈ సినిమా కూడా యాడ్ అయిపోయింది. డైరెక్టర్ అరుణ్ గారు మిథికల్ ఎలిమెంట్స్ని మోడర్న్ వరల్డ్లో మేక్ చేసి చాలా ఫ్రెష్ నెరేటివ్ క్రియేట్ చేశారు. మూవీలో విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాటిక్ లెవెల్లో టాప్ నాచ్ ఉంటాయి. సూపర్ న్యాచురల్ ఫైట్ సీక్వెన్సెస్ అన్ని మలయాళం సినిమా రేంజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. చంద్ర క్యారెక్టర్ జర్నీలో లవ్, లోన్లీనెస్, ఎమోషన్స్ని బాగా హ్యాండిల్ చేశారు. తన పర్పస్ అండ్ పవర్ ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేశాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. 30 కోట్లతో వచ్చిన ఈ సినిమా 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. ఇది పైకి ఎగురుతుందా? నెంబర్ 3 చావా మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఆ సినిమా చుట్టూ చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయింది. రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు డైరెక్టర్ చేసిన అన్ని మూవీస్ మోస్ట్లీ లవ్, రొమాంటిక్ మూవీసే. అందుకే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఛత్రపతి సంభాజీ గారి గురించి తీస్తున్నాడు అంటే ఆడియన్స్లో డౌట్ వచ్చింది, హిస్టారికల్ మూవీ తీయగలడా అని. మళ్ళీ మూవీ రిలీజ్ చేసింది ఫిబ్రవరి 14కి. అంటే ఆ డేట్లో ఎక్కువగా రొమాంటిక్ మూవీస్ రిలీజ్ అవుతాయి. కానీ డైరెక్టర్ అండ్ టీమ్ కాన్ఫిడెంట్గా ఉండి మూవీని థియేటర్ రిలీజ్ చేశారు. రిలీజ్ తర్వాత ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. విక్కీ కౌశల్ గారు చేసిన సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా, ఎమోషనల్గా, విజువల్లీ గ్రాండ్గా ఉంది. విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 92 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 800 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 4 లిటిల్ హార్ట్స్. మౌలి అండ్ సాయి మార్తాండ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఒక ఫ్రెష్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఈ మూవీ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది, కానీ మోటాక్తో ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయ్యారు. ఎమోషనల్ అండ్ కామెడీ అండ్ మూమెంట్స్తో సినిమాని మంచి హిట్ చేశారు. మౌలి పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అందరినీ నవ్వించాడు. సాయి మార్తాండ్ లవ్ స్టోరీని సీరియస్గా కాకుండా ఫన్నీ అండ్ రిఫ్రెషింగ్గా రాసుకున్నాడు. అందుకే అందరికీ బాగా కనెక్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరూ ఎంటర్టైన్ అయ్యారు. మ్యూజిక్ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కాత్యాయని సాంగ్ బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సాంగ్. 2.5 కోట్లతో వచ్చిన ఈ సినిమా 36 కోట్లు కలెక్ట్ చేసింది. డెబ్యూ డాక్టర్స్తో ఇలాంటి కలెక్షన్స్ అచీవ్ చేయడం, ఈ మూవీ చిన్న బడ్జెట్తో కూడా కంటెంట్ ఉంటే ఆడియన్స్ అచీవ్ చేస్తారని ప్రూవ్ చేసింది. ఈ టీ షర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? నెంబర్ 5 రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్గా అశ్వత్ మరిమత్తు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా, ఈ కాంబో అంటే ఫ్యాన్స్కి ఆల్రెడీ అనౌన్స్మెంట్ వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్టోరీ సింపుల్గా స్టార్ట్ అవుతుంది. కాలేజీలో చదివే ఒక స్టూడెంట్ ఫేక్ పెట్టి జాబ్ కొడితే తన లైఫ్లో వచ్చే ప్రాబ్లం గురించి డైరెక్టర్ అశ్వత్ మరిమత్తు గారు కాన్సెప్ట్ని చాలా స్మార్ట్గా ఎంటర్టైన్మెంట్తో కలిపి రిలేటబుల్ యూత్ డ్రామాగా తీశారు. మూవీలో ఫస్ట్ హాల్ఫ్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్తో నవ్వించేశారు. సెకండ్ హాల్ఫ్లో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఫాదర్ ఎమోషనల్ సీన్స్ అయితే అందరికీ డీప్గా టచ్ అవుతాయి. ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తన న్యాచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ అన్ని సీన్స్లలో హైలైట్ అయ్యాయి. 35 కోట్లతో వచ్చిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసింది. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్.